వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నువ్వేమైనా ప్రధాని అభ్యర్థివా? మోదీతో చర్చించడానికి రాహుల్ పై స్మృతి ఇరానీ విసురులు. దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధం. ఏపీ తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, చార్ధామ్ యాత్రలో భక్తుల తీవ్ర ఇక్కట్లు. ప్లేఆఫ్స్ కు కేకేఆర్ చేతల్లో చేతులెత్తేసిన హార్దిక్ సేన. వెంకటేష్ నయా సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా అనిల్ రావిపూడి రెమ్యునేషన్. అంబాసిడర్ కారు మళ్లీ వస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్ తో విడుదల చేస్తున్న సంస్థ. వంగ గీతను భారీ మెజార్టీతో గెలిపించండి, డిప్యూటీ సీఎం చేస్తాం. పీఠాపురంలో జగన్ కీలక ప్రకటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమూలంగా పెకిలించి వేస్తాం. ప్రచార ర్యాలీలో చెప్పిన టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. భూ హక్కు చట్టం వస్తే ప్రజల భూములే కాదు, వైసీపీ కార్యకర్తల భూములకు రక్షణ ఉండదు. చిత్తూరు ప్రజాగలం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అణచివేత డబ్బే జగన్ రాజకీయం. కత్తిపాడు మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ విజయమ్మ ప్రత్యేక సందేశం. వీడియో షేర్ చేసిన షర్మిల. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి సీఎం మోదీతో చర్చించడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని రాహుల్ తరచూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి ప్రధాని అభ్యర్థిగా ఉన్నారా అని ప్రశ్నించారు. తొలుత తమ కంచుకోట అని భావించే స్థానంలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై కూడా పోటీ చేసే ధైర్యం లేని వ్యక్తి ప్రగల్భాలు పలకడం మానుకోవాలని సూచించారు. ఇక ప్రధానితో భేటీ అయి ఆయనతో డిబేట్ చేసే స్థాయి రాహుల్ కి ఉందా అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఏమైనా ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి అని నిలదీశారు. ఈ డిబేట్ వల్ల తమ పార్టీ విజన్ ను ప్రజలు అర్థం చేసుకోవడానికి చర్చ సహాయం చేస్తుందని, సరైన సమాచారం ప్రజలకు చేరుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ చర్చకు తాను కానీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కానీ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక తటస్థ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ద హిందూ మాజీ సంపాదకుడు ఎన్ రామ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షాలు 3 రోజుల క్రితం నేతలిద్దరికీ లేఖలు రాశారు. जो लोग 24 घंटे से अपने नेतृत्व में, अपने संगठन के माध्यम से इस बात का जश्न मना रहे थे कि कल पंजाब में प्रधानमंत्री जी की सुरक्षा भंग हुई, उन लोगों की आज मजबूरन आत्मा जागी है।
मात्र ये कह देना कि उन्होंने जानकारी ली दो बातों का संकेत है। एक कि देर से जागी ये राजनीतिक आत्मा देख रही थी देश का आक्रोश कि देश के प्रधानमंत्री को, उनकी सुरक्षा को किस प्रकार से पंजाब की कांग्रेस सरकार ने खतरों से घेरा। देश भर में आज मंदिर हो अथवा सार्वजनिक स्थल हो, जनता की प्रार्थना, जनता की चिंता को देखकर आज सोनिया जी का ये कथन सामने आया है। कम से कम सोनिया जी ने इस बात को स्वीकारा कि दोषी कांग्रेस की प्रदेश सरकार और प्रशासन में है। लेकिन कहीं ऐसा तो नहीं कि मोहरे को इस प्रकार का आदेश दे परिवार ने अपना पल्ला झाड़ लिया है। ఏపీ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సోమవారం 4వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 4వ విడతలో ఏపీ 25, తెలంగాణ 17, బీహార్ 5, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 8, మహారాష్ట్ర 11, ఒడిశా 4, యూపీ 13, పశ్చిమ బెంగాల్ 8, జమ్మూ కాశ్మీర్ 1 లోక్సభ నియోజకవర్గాలు పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 4వ విడతలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కనౌజ్ నియోజకవర్గం ఉంది. ఉత్తరప్రదేశ్లో కనౌజ్తో పాటు షాజహాన్పూర్, కేరీ, దౌరహరా, సీతాపూర్, హర్దోయి, మిస్టిక్ ఉన్నాయి. ఫరూఖ్బాద్, ఏటా, కాన్పూర్, అక్బర్పూర్, బహ్రెచి నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. 4వ విడత పోటీలో ఉన్న ప్రముఖుల్లో అఖిలేష్తో పాటు టీఎంసీ నేతలు మహువా మొయిత్రా, కృష్ణానగర్ బెంగాల్, శత్రుఘ్న సిన్హా, అస్నోల్ బెంగాల్, బీజేపీ ముఖ్య నేతలు గిరిరాజ్ సింగ్, బెగుసరాయ్ బీహార్, అర్జున్ ముండా, కుంఠి జార్ఖండ్ ఉన్నారు. दो हस्तक है हम भारत भाग्य विधाता है हम भारत के मतदाता है मतदान मतदान देने जाएंगे भारत के लिए भारत के लिए मैं भारत हूँ भारत है मुझ में मैं ताकत हूँ ताकत है मुझ में చార్ధామ్ యాత్ర ప్రారంభమైన మరుసటి రోజు ఉత్తరాఖండ్లో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారడంతో యాత్రలో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్తో పాటు చార్ధామ్ యాత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన గంగోత్రి ఆలయంతో సహా గంగలోయలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవడానికి ఒకరోజు ముందు ఎత్తైన శిఖరాల్లో హిమపాతం, లోతట్టు ప్రాంతాలు వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ రోజు బద్రీనాథ్లో వాతావరణం కూడా ఒక్కసారిగా మారింది. భారీగా మంచు కురుస్తోంది. అంతకు ముందు రోజు యమునోత్రికి కొండ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులు గంటల తరబడి క్యూలో చిక్కుకున్నారు. అధికారులు నిర్వహణ సరిగా లేకపోవడమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. యమునోత్రి, కేదార్నాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు భక్తుల కోసం తెరవడంతో చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు యమునోత్రి, కేదార్నాథ్ తలుపులు తెరుచుకోగా వేలాది మంది భక్తుల సమక్షంలో గంగోత్రి ఆలయ తలుపులు మధ్యాహ్నం 12:25 తెరుచుకున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నుండి అక్టోబర్, నవంబర్ వరకు లక్షలాది మంది భక్తులు చార్ధామ్ యాత్రకు వస్తారు. వంగ గీత నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది, మీ అందరికీ చెబుతున్నా బ్రహ్మాండమైన మెజారిటీతో నా తల్లి అక్కను గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తున్నాడు. నా అక్క డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తా. మీకోసం, మీ అందరికీ మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కను గెలిపించండి. నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికలు మీ భవిష్యత్తు నిర్ణయించేవి అని సీఎం జగన్ తెలిపారు. కేవలం 36 గంటలు మాత్రమే ఉంది. కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని జగన్ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలు
అమలు చేశామన్నారు జగన్. ప్రతి ఒక్కరు బాగా ఆలోచన చేసి ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపాయని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా వైసీపీకి ఓటు వేయాలన్నారు. వంగ గీత నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెబుతున్న బ్రహ్మాండమైన మెజార్టీతో నా తల్లి అక్కను గెలిపించండి. మీకోసం మీ అందరికీ మంచి చేయడం కోసం పంపిస్తా, అక్కను గెలిపించండి. నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే దత్తపుత్రుడి గురించి మాట్లాడుతూ మహిళలు ఈయన నమ్మే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలు ఈ దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 5 ఏళ్లకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మరి అదే మూడోసారి నాలుగోసారి అంటే అది అలవాటు కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మరి ఇలాంటి వ్యక్తి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఏ అక్క చెల్లెమ్మైనా కూడా 10 కోసం ఏదైనా ఈ దత్తపుత్రుడిని కలవడానికి కుదిరే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోయి పని అడగగలుగుతారా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే దత్తపుత్రుడి గురించి అందరినీ ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా. అసలు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడికి, ఈ మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఈ పెద్ద మనిషి ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ దత్తపుత్రుడికి మొన్న ఈ మధ్య కాలంలోనే జలుబు చేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక్ అయిపోయింది, ఇప్పటికే భీమవరం అయిపోయింది, ఇప్పుడు పిఠాపురం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోపక్క నా తల్లి ఇక్కడ ఉంది, నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. మీకోసం పంపిస్తా, మీ అభివృద్ధి కోసం పంపిస్తా, మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కడ గెలిపించండి. మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. సత్తెనపల్లి నుండి నర్సరావుపేట పట్టణం వరకు ఉమ్మడి కూటమి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రచారం ముగింపు ర్యాలీ ఘనంగా జరిగింది. భారీ ట్రాక్టర్ ర్యాలీతో ఈ కార్యక్రమం జరిగింది. నీటిని తెచ్చుకుంటేనే మన పల్నాడు ప్రజల జీవన గమనం మారేది. మనం నీరందించుకోవాలంటే వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. సాగర్, కుడి కాల్వను గోదావరి జిల్లాలతో స్థిరీకరణ చేసుకోవాలి. జల్ జీవన్ మిషన్ పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ నిబద్ధతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. మే 13వ తారీఖున సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. సత్తెనపల్లి నుంచి ఒక్క పిలుపుతో కలతొక్కుతూ దాదాపుగా 30 కిలోమీటర్ల పాటు ఈరోజు రైతన్న కదిలి, ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈరోజు మాతో 30 కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది. చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంతమంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్లు, ఇన్ని వందల ట్రాక్టర్తో ఒకటే ఒక అర్థం, ఒకటే ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా. ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు, సాగునీరు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. రైతులందరూ అడుగుతా ఉన్నారు. పల్నాడులో ఉన్న రైతులందరూ కూడా కుడికాలంలో, సాగర్ కుడికాలంలో కృష్ణా నీళ్లు,
పారట్లేదు, ఈ సంవత్సరం పారలేదు, ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డవారే ఈ సంవత్సరం. ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటి పరిష్కారం, ఒకరు అధికారం రావాలి. ఒకరు మే 13వ తారీఖున ఒకే ఒక సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయాలి. సైకిల్ మీద ఓటేయాలి. చంద్రబాబు గారిని అధికారంలో తీసుకురావాలి. గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నది కుడికాలను శుద్ధీకరణ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నిన్న మాచర్ల వెళ్ళడం జరిగింది. దాదాపు 40-50 వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు. అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే, మాకు వరికి పుడిసాల పూర్తి చేయండి అని చెప్పి. పూర్తి చేయండి, కొత్తగా 1,25,000 ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. కుడికాలో స్థిరీకరణ చేస్తాం. అలాగే వరికి పుడిసాల పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం బాధపడ్డారో రైతులందరూ కూడా ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఊరికే మనం గెలవడం కాదు, ఏదో 5 సంవత్సరాలు ఎంపీలు అయ్యాం, ఎమ్మెల్యేలు అయ్యాం, సీఎంలు అయ్యామని కాదు. 5 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసామా, ఈ ప్రాంత ప్రజల్ని కొత్త గొప్ప ఒక అడుగున్నా ముందుకు తీసుకెళ్ళామా అనే దానిపైన ప్రతిరోజు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడింది. ముఖ్యంగా కోరుకుంటా ఉంది, కేవలం మాకు సాగునీరు ఇవ్వండి, సారాయి వద్దని చెప్పడుతూ ఉన్నాం. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే దానిపైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు రావాలని తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా పెట్టి టీసీఎల్, హీరో, జోహాన్, కార్బన్, డిక్సన్ వంటి కంపెనీని తీసుకొచ్చాను. అభివృద్ధికి మారుపేరు టీడీపీ, అవినీతికి మారుపేరు వైసీపీ అని జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. రోడ్లు అభివృద్ధి చేశాం. దేశంలోని మంచి రోడ్లు ఉండాలని మలేషియాలో రోడ్డును పరిశీలించి వాజ్పేయితో చెప్పి నెల్లూరు చెన్నై హైవేలకు బీజం వేశాం. ఇప్పుడు అన్ని చోట్ల హైవేలు వచ్చేస్తున్నాయి. టెలికమ్యూనికేషన్ సెక్టార్లో డీరెగ్యులేషన్ తెచ్చాను. అందుకే ఈ రోజు సెల్ ఫోన్లు అందరికీ అందుబాటులో వచ్చాయి. నాడు ఆ రోజు సెల్ ఫోన్ అంటే కూడు పెడుతుందా అని అవహేళన చేశారు. ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయన్నారు. ప్రజల మనిషి చంద్రబాబునే గెలిపిద్దాం, మన సత్తా మరోసారి చూపించేద్దాం. రైతుల పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన పార్టీ, ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పి పెద్ద కొడుకుగా మీకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ, అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి తిరిగి ఆదాయాన్ని మీకే పంచుతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. సైకిల్ కా సైకో కా తేల్చి చెప్పే సమయం ఇదే, మోడీ చంద్ర పవనమిదే. పిలుస్తోంది సైకిల్ బెల్, పిలుస్తోంది సైకిల్ బెల్. ప్రజల మనిషి చంద్రబాబునే గెలిపిద్దాం, మన సత్తా మరోసారి చూపించేద్దాం. అధికారంలోకి వచ్చింది మొదలు అణచివేత, డబ్బు, ఈ రెండింటి ఆధారంగానే జగన్ తన రాజకీయాన్ని నడుపుతున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వకుండా బిచ్చుగాలుగా మారుస్తున్నారు. 1వ తేదీన జీతాలు వస్తే చాలు అన్నట్లు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఎన్నికల పర్యటనలో భాగంగా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామంజనేయులతో కలిసి పెమ్మసాని పత్తిపాడు మండలంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా యనమదల, ఈదులపాలెం, చిన్నకొండ్రుపాడు, రావిపాటి వారిపాలెం, పత్తిపాడు, పెదగొట్టిపాడు గ్రామాల్లో ఇరువురు నాయకులు తమ పర్యటన కొనసాగించారు. పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో పెమ్మసాని రామంజనేయులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తల్లిదండ్రులు నేర్పించే మంచితనమే పిల్లలు కూడా అలవర్చుకుంటారన్నారు. శత్రువైనా సరే ఎదురొచ్చినప్పుడు నవ్వుతూ నమస్కారం చేయడం భారతీయ సంప్రదాయం. ఓట్లు ఎవరికి వేయాలన్నది ఓటర్ల వ్యక్తిగతమైన విషయం. అలా అని కక్ష, ఈర్ష్యతో మోసలడం అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దయచేసి నవ్వుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది. 1వ తేదీన జీతాలు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు 5 ఏళ్లుగా ఇక్కట్లు పాలయ్యారన్నారు. ఈరోజు ఈ ప్రపంచం చూస్తూ ఉంటే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా ఇది చిన్న అంటే ప్రత్తిపాడు గ్రామమా లేకపోతే గుంటూరు అనిపించే విధంగా ఉంది ఈ ర్యాలీ చూస్తూ ఉంటే. 2 రోజుల్లో ఒక ప్రజా విప్లవం ఓట్ల రూపంలో రాబోతా ఉంది.
అయితే ఎవరన్నా కొంతమంది కనుక అక్కడక్కడ వైఎస్ఆర్సీపీకి ఓటేద్దాం అనుకునే వాళ్ళకి నేను 5-6 ముక్కల్లో ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉంది, మీ పిల్లలకి ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఉద్యోగం కానీ వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా పారిపోయేటువంటి పరిస్థితి, మీ పిల్లలకి గంజాయి అలవాటయ్యేటువంటి పరిస్థితి, ఒక్క రోడ్డు కూడా బాగు చేసుకోలేని పరిస్థితి, ఒక్క కొత్త రోడ్డు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి, మన రాష్ట్రానికి ఒక రాజధాని లేని పరిస్థితి, ఒక మొండెం లేని పరిస్థితి, పోలవరం కట్టలేనటువంటి దుస్థితి. ఇట్లా చెప్పుకుంటా పోతే చివరికి మన ఆస్తికి కూడా ఈరోజు భద్రత లేకుండా పోతుంది. మన పొలాలు, స్థలాలు, ఇళ్ళు అన్నీ కూడా ఒరిజినల్ కాపీలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారని చెప్తా ఉన్నారు. ఇది ఎంతటి దుర్మార్గమైన చర్య. ఎందుకంటే చాలా మంది అధికారులు ఉంటారు, మీ అందరికీ తెలుసు. అధికారులు ఎంత కిరికిరి చేస్తారో. అధికారులకి డబ్బులు కావాలంటే ఫస్ట్ నొక్కేది వీటి మీదే అని మీరు అందరూ తెలుసుకోవాలి. ఇది మాకెందుకులే అని మీరు అనుకుంటే, ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండరు, అధికారుల్లో చాలా మంది ఉంటారు. ఒక్కసారి చట్టం అధికారుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు మీరు కూడా అందులో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాలి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్సభ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల గెలుపు కోసం ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక సందేశం వెలువరించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ ఈ మేరకు ఓ వీడియో వెలువరించారు. వైఎస్ను అభిమానించే వారికి, ఆయనను ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారిని మీరు ఏ విధంగా హక్కును చేర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టారు, అదేవిధంగా ఆయన కూడా ఊపిరి ఉన్నంత వరకు మీకోసం ప్రజాసేవలో అంకితమయ్యారన్నారు. ప్రజాసేవలోనే ఆయన చనిపోయారన్నారు విజయమ్మ. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంఘటనలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వైజాగ్లో చోటు చేసుకుంది. విశాఖ ఎన్ఐడి ఫ్లైఓవర్పై డ్యూక్ బైక్పై అతివేగంతో డివైడర్ను ఢీకొని ఫ్లైఓవర్పై నుండి కింద పడ్డారు 3 యువకులు. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఐపీఎల్ 17లో వరుస విజయాలతో దూకుడు మీదున్న కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ సేనాను 18 పరుగుల తేడాతో ఓడించడంతో కేకేఆర్ 2021 తర్వాత మళ్లీ నాకౌట్ దశకు చేరుకుంది. వర్షం అంతరాయం వల్ల 16 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 21 బంతుల్లో 42, 6 ఫోర్లు, 2 సిక్సర్లు, నితీష్ రాణా 23 బంతుల్లో 33, 4 ఫోర్లు, 1 సిక్సర్ రాడించారు. అనంతరం ఛేదనకు దిగిన ముంబై 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమై ఈ సీజన్లో 9వ ఓటమిని మూటగట్టుకుంది. ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 40, 5 ఫోర్లు, 2 సిక్సర్లు, తిలక్ వర్మ 17 బంతుల్లో 32, 5 ఫోర్లు, 1 సిక్సర్ పర్వాలేదని పెంచారు. వరుణ్ చక్రవర్తికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన F2, F3 సినిమాలు ఏం స్థాయిలో హిట్గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది వెంకటేష్ సైంధవ్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించగా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కాగా ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో మరోసారి ఫన్ ఎంటర్టైనర్ వస్తుండగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటనే కదా మీ డౌట్. ఈ మూవీ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడికి
నిర్మాత దిల్ రాజు ఏకంగా 15 కోట్ల చెక్ ఇచ్చాడన్న వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటికే దిల్ రాజు హోమ్ బ్యానర్లో హిట్ సినిమాలు తెరకెక్కించాడు. దిల్ రాజుకు సూపర్ హిట్స్ అందించిన అనిల్ రావిపూడి వెంకీ సినిమాకు పెద్ద మొత్తంలో రెమ్యునేషన్ అందుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో నటించనున్నట్లు తెలుస్తుండగా దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని టాక్. ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. కామిక్ స్టైల్ ఉన్న అనిల్ రావిపూడి వెంకీ కాంబోలో మరో సినిమా వస్తుందనడంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఒకప్పుడు దేశీయ రోడ్లపై దూసుకుపోయిన అంబాసిడర్ కారు మళ్లీ వస్తోంది. హిందుస్థాన్ మోటార్ సంస్థ ఈ నయ అంబాసిడర్ కారుకు తుది మెరుపులు దిద్దుతోంది. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్ను దశాబ్దాల క్రితం సంస్థ నిలిపివేసింది. ఆటోమొబైల్ రంగంలోకి ఎన్నో కంపెనీలు ప్రవేశించడం, ఈ పాత మోడల్కి ఆదరణ తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ నయ మోడల్ను తిరిగి విడుదల చేయడానికి ప్రయత్నాలు వేగవంతం చేసింది. దీంతో పాటు అంబాసిడర్లోనే ఈవీని ప్రవేశపెట్టే ఉద్దేశంలో సంస్థ ఉంది. ఇందుకోసం సంస్థ యూరోపియన్కు చెందిన కంపెనీతో కలిసి పనిచేస్తోంది. తొలి దశలో ద్విచక్ర వాహనాన్ని, ఆ తర్వాత క్రమంలో 4 చక్రాల వాహనాన్ని విడుదల చేయనుంది. ఇందుకోసం 300 నుండి 400 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నువ్వేమైనా ప్రధాని అభ్యర్థివా? మోదీతో చర్చించడానికి రాహుల్పై స్మృతి ఇరానీ విసురులు. దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్కు సర్వం సిద్ధం. ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, చార్ధామ్ యాత్రలో భక్తుల తీవ్ర ఇక్కట్లు. ప్లేఆఫ్స్ కు కేకేఆర్ చేతల్లో చేతులెత్తేసిన హార్దిక్ సేన. వెంకటేష్ నయా సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా అనిల్ రావిపూడి రెమ్యునేషన్. అంబాసిడర్ కారు మళ్లీ వస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్తో విడుదల చేస్తున్న సంస్థ. వంగ గీతను భారీ మెజార్టీతో గెలిపించండి, డిప్యూటీ సీఎం చేస్తా. పీఠాపురంలో జగన్ కీలక ప్రకటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమూలంగా పెకిలించి వేస్తాం. ప్రచార ర్యాలీలో చెప్పిన టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. భూ హక్కు చట్టం వస్తే ప్రజల భూములే కాదు, వైసీపీ కార్యకర్తల భూములకు రక్షణ ఉండదు. చిత్తూరు ప్రజాగలం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అణచివేత, డబ్బే జగన్ రాజకీయం. కత్తిపాడు మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని.
లోక్సభ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ విజయమ్మ ప్రత్యేక సందేశం. వీడియో షేర్ చేసిన షర్మిల. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.